నటరత్న ఎన్టీఆర్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది జానపద చిత్రాలే. హీరోగా ఆయన నటించిన తొలి చిత్రమే జానపదం కావడం విశేషం. ఆ సినిమాతో రామారావు అందరి దృష్టిని ఆకర్షిస్తే, ఆయన 6వ సినిమా పాతాళ భైరవితో పామర జనం హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ తన సినిమాలకు తనే కేంద్ర బిందువు. అది సాంఘికమైన, జానపదమైన సినిమాలో ఇతర హంగులు ఏమీ లేకపోయినా ఇంటివాడున్నాడుగా అది చాలు అనుకుని జనం థియేటర్స్కు పరుగులు తీసేవారు. సినిమాలో సైనికులు తనని చుట్టుముట్టినప్పుడు ఎన్టీఆర్ వరలోంచి కత్తి తీసి ముద్దు పెట్టుకొని గాలిలోకి జుళిపించగానే ప్రేక్షకులు పరవశంతో చప్పట్లు కొట్టేవారు. ఆయన కత్తి యుద్ధం చేసినా, గుర్రం ఎక్కిన, స్వారీ చేసిన విజిల్స్తో కేరింతలు కొట్టేవారు. ఆ మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ కెరీర్ ను ఓ కవచంలా కాపాడింది. అలా జానపద చిత్రాలకు ఒక వైభవం తెచ్చిన ఘనత ఖచ్చితంగా ఎన్టీఆర్దే. అలాగే మారు వేషాలపై తనకు ఉన్న మక్కువను జానపద చిత్రాలతో తీర్చుకునేవారు ఎన్టీఆర్. ప్రతి సినిమాలో కనీసం 2 మారువేషాలన్నా వేసి తన అభిమానులను అలరించేవారు. సుదీర్ఘమైన తన నట జీవితంలో 52 జానపద చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన పౌరాణిక చిత్రాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువ. ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటించిన మొత్తం జానపద చిత్రాల వివరాలను, బాక్స్ ఆఫీస్ రికార్డులను వరుసగా అందించాలని నిర్ణయించుకున్నాం. అరుదైన సమాచారాన్ని, అద్భుతమైన ఫోటోలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఆకట్టుకుంటున్న మీ అభిమాన ఛానల్ వెండి వెన్నెల ప్రయత్నాన్ని ఎప్పటిలాగానే ఆదరించి ఆశీస్సులు అందిస్తారని భావిస్తున్నాం. ఎన్టీఆర్ తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం పల్లెటూరి పిల్ల. మీర్జాపూర్ రాజా వారి సహకారంతో స్వీయ దర్శకత్వంలో ఏవి సుబ్బారావు నిర్మించిన సినిమా ఇది. అంజలీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మరో హీరోగా నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. పల్లెటూరు పిల్ల చిత్రం ఎన్టీఆర్ కు 3వ సినిమా, కానీ హీరోగా విడుదలైన తొలి సినిమా షావుకారు. పల్లెటూరు పిల్ల చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ కుడి చేతి ఎముక విరిగింది. చేతికి గాయం అయినప్పటికీ ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోకుండా మర్నాడే షూటింగ్ లో పాల్గొన్నారు. పల్లెటూరి పిల్ల తొలి విడతగా 10 కేంద్రాల్లో విడుదలైంది. 6 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్ లో 142 రోజులు ఆడింది. 1951లో ఎన్టీఆర్ నటించిన 2 చిత్రాలు విడుదలయ్యాయి. అవి మల్లీశ్వరి, పాతాళ భైరవి. ఒకటి క్లాసు, మరొకటి మాస్. పాతాళ భైరవిలో ఆయన సాహసాలు చేసే తోటరాముడుగా నటించారు. మల్లీశ్వరిలో ప్రేయసిని తలుచుకుంటూ ఆమె వియోగంతో కుమిలిపోయే నాగరాజుగా నటించారు. ఒక రకంగా ఎన్టీఆర్ కెరీర్కు దిశానిర్దేశం చేసింది ఆ సంవత్సరమే. తోటరాముడు తరహా పాత్రలో నటించాలా, నాగరాజు వంటి కళాత్మక పాత్రలో కొనసాగాలా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వినోదాన్ని ఎంచుకున్నారు ఎన్టీఆర్. పాతాళ భైరవి చిత్రం విషయానికి వస్తే, గ్రేట్ డైరెక్టర్ కేవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మాలతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్వి రంగారావు నేపాళ మాంత్రికుడిగా పాత్రలో అద్భుతంగా అద్దరగొట్టేశారు. పాతాళ భైరవి చిత్రం 13 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తయారు కావడం విశేషం. 5 కేంద్రాల్లో 175 రోజులు, విజయవాడలో 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 245 రోజులు ఆడడం విశేషం. ఎన్టీఆర్ నటించిన 3వ జానపద చిత్రం చండీరాణి. భానుమతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తయారు కావడం విశేషం. భారత చలనచిత్ర చరిత్రలో 3 భాషల్లో కలిపి 100కు పైగా కేంద్రాల్లో విడుదలైన తొలి చిత్రం చండీరాణి. పాతాళ భైరవి తర్వాత విజయ సంస్థ ఎన్టీఆర్ తో నిర్మించిన మరో జానపద సినిమా చంద్రహారం. 1954లోనే 25 లక్షల రూపాయల హై బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో జూనియర్ శ్రీరంజని హీరోయిన్, సావిత్రి లేడీ విలన్ గా నటించారు. కమలాకర కామేశ్వరరావు చంద్రహారంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. పాతాళ భైరవి చిత్రాన్ని మించి పబ్లిసిటీ చేసినప్పటికీ ఈ సినిమా ఆర్థిక విజయం సాధించలేదు. ఎన్టీఆర్ డీ గ్లామరైజ్డ్ రోల్ పోషించిన జానపద చిత్రం రాజు పేద.
1937లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ది ప్రిన్స్ అండ్ పాపర్ చిత్రానికి ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకుడు, నిర్మాత. అందాల నటుడిగా పేరు తెచ్చుకుని అభిమానులను అలరిస్తున్న తరుణంలో ఇటువంటి పాత్ర పోషించడం నిజంగా సాహసమే. అయినా ఎన్టీఆర్ వెనకడుగు వేయకుండా ఈ పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. లక్ష్మీరాజ్యం కథానాయికగా నటించిన ఈ సినిమాలో మాస్టర్ సుధాకర్ కీలక పాత్ర పోషించాడు. 1954 జూన్ 25న విడుదలైన రాజు పేద చిత్రం ఉత్తమ ప్రాంతీయ సినిమాగా రాష్ట్రపతి పురస్కారం పొందింది. విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్లో 105 రోజులు, రాజమండ్రి శ్రీరామలో 100 రోజులు ఆడింది. తెలుగులో బాలనటులు ద్విపాత్రాభినయం చేయడం రాజు పేద చిత్రంతోనే ప్రారంభం. తెలుగు టాకీల తొలి దశకంలో సామాజిక చైతన్యం, సంఘ సంస్కరణ కోసం సారథి, వాహిని వంటి సంస్థలు కృషి చేస్తే, మలి దశకం ప్రారంభంలో సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ధ్యేయంతో పౌరాణిక జానపద కథలను జనరంజక చిత్రాలుగా తీసి విజయాలు అందుకున్నారు నిర్మాత, ప్రతిభా సంస్థ అధినేత ఘంటసాల బలరామయ్య. 1944లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును శ్రీరాముని పాత్రలో పరిచయం చేశారు. బాలరాజు చిత్రంతో అక్కినేనికి హీరో ఇమేజ్ తీసుకువచ్చారు. ఏఎన్ఆర్ను సొంత కొడుకులా చూసుకునేవారు ఘంటసాల బలరామయ్య. రాముడు వేషం వేయడంతో ఆ రోజుల్లో అక్కినేనిని రాముడు అని పిలిచేవారు. ఆయనకి సిల్క్ చొక్కాలు కుట్టించి దర్జాగా ఉండు రాముడు అనేవారు ఘంటసాల బలరామయ్య. అటువంటి ఆప్యాయత, అనురాగం కురిపించే వ్యక్తుల మధ్య మెలుగుతూ తన జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోగలిగారు నట సామ్రాట్ అక్కినేని. ప్రతిభ బ్యానర్ పై జానపద పౌరాణికాలు తీసిన ఘంటసాల బలరామయ్య తీసిన ఏకైక సాంఘిక చిత్రం చిన్న కోడలు. ఆ తర్వాత అక్కినేనితో ఒక జానపదం సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో ప్రతిభా సంస్థలో టీవీఎస్ శివరామ శాస్త్రి జనరల్ మేనేజర్గా ఉండేవారు. తదనంతర కాలంలో ఆయనే ప్రతిభా శాస్త్రిగా పేరు పొందారు. ఆయన హూ వాజ్ ఎ థీఫ్ అనే ఆంగ్ల సినిమా కథ గురించి ఒకరోజు బలరామయ్యకు చెప్పారు. ఆ సినిమా కథ ఆధారంగా ఓ కథ అల్లి మల్లాది రామకృష్ణ శాస్త్రితో స్క్రిప్ట్ తయారు చేయించారు ఘంటసాల బలరామయ్య. పాటలు కూడా మల్లాది వారే రాశారు. అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో 2 పాటలు రికార్డు చేయించారు. ఒకరోజు ఉదయం అక్కినేనిని పిలిపించి రేచుక్క సినిమా గురించి చెప్పారు. ఆ సమయంలో అక్కినేని చాలా బిజీగా ఉన్నారు. 1953 నాటి మాట ఇది. చేతిలో 6-7 సినిమాలు ఉన్నాయి. అందుకే రేచుక్క సినిమాకు డేట్స్ ఇవ్వడానికి కాస్త సంకోచించారు అక్కినేని. వెంటనే డేట్స్ ఇవ్వలేనని, కొన్ని రోజులు ఆగితే ఇస్తానని మెల్లిగా బలరామయ్యకు చెప్పారు అక్కినేని. తను పరిచయం చేసిన హీరో నుంచి అటువంటి సమాధానం వచ్చేసరికి బలరామయ్య అహం దెబ్బతిన్నది. తను డేట్స్ అడిగితే లేవు, కొంత లేటుగా ఇస్తా అంటాడా, ఎంత గర్వం అనుకుని ఆ కోపంతో అక్కినేనితో మరో మాట మాట్లాడకుండా వెంటనే ఎన్టీఆర్కు కబురు చేశారు ఘంటసాల బలరామయ్య. పాతాళ భైరవి చిత్రంతో జానపద హీరోగా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతున్న తరుణం అది. బలరామయ్య అడిగిన వెంటనే ఓకే చెప్పారు ఎన్టీఆర్. అప్పటికే విజయ సంస్థతో ఆయన కాంట్రాక్ట్ పీరియడ్ పూర్తయింది. ఇతర నిర్మాతలు ఆయన డేట్స్ కోసం అడుగుతుంటే ముందు బలరామయ్యకు ప్రాధాన్యం ఇచ్చి రేచుక్క చిత్రానికి డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. హీరోయిన్గా అంజలీదేవిని ఎన్నుకున్నారు. ముక్కామల, సదాశివరావు, పేకేటి, నాగభూషణం ఇతర కీలక పాత్రలకు ఎన్నుకున్నారు. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య గారి మనవరాలు ప్రమీల రేచుక్క సినిమాతోనే పరిచయం అయ్యారు. రేచుక్క చిత్రం మొదట ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలోనే మొదలైంది. 3 రీళ్లు సినిమా తయారైంది. కానీ 1953 అక్టోబర్ 29న గుండెపోటుతో బలరామయ్య మరణించడంతో ఆయన సన్నిహిత మిత్రుడు పి పుల్లయ్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టి చిత్రాన్ని పూర్తి చేశారు. బలరామయ్య అకాల మరణంతో కలత చెందిన అక్కినేని ఆయన ఆఖరి సినిమా రేచుక్కలో చిన్న పాత్రలోనైనా కనిపించి రుణం తీర్చుకోవాలని ఓ బాటసారి పాత్రలో నటించారు. 1955 మార్చి 25న విడుదలైన రేచుక్క చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నటించిన మరో జానపద చిత్రం విజయ గౌరి 1955 జూన్ 30న విడుదలయ్యింది. యోగానంద దర్శకుడు, పద్మిని హీరోయిన్. ఎన్టీఆర్ హీరోగా, విజయ గౌరి పేరుతో తెలుగులో, శివాజీ గణేశన్ హీరోగా కావేరి పేరుతో తమిళంలోనూ ఒకేసారి రూపుదిద్దుకోవడం విశేషం.
కేరళకు చెందిన ట్రావెన్కోర్ సిస్టర్స్ గా పేరు పొందిన నటీమణులు పద్మిని, లలిత, రాగిణి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం. విజయ్ గౌరి చిత్రం విజయవాడ జయహింద్ టాకీస్ లో 105 రోజులు ఆడింది. మరికొన్ని చిత్రాల వివరాలు వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.